మహేష్ బాబు కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అతడు అయితే మరొకటి కలేజా. ఈ రెండు సినిమాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. ఇందులో అతడు సినిమా థియేటర్లలో జస్ట్ ఓకే అనిపించింది. కలేజా మాత్రం దారుణంగా నిరాశపరిచింది. ఆ టైంలో మహేష్ బాబు నుంచి ఇలాంటి సినిమాలు అస్సలు ఊహించలేదు అభిమానులు. దాంతో థియేటర్లలో అవి అంతగా ఆడలేదు. అయితే వాటి రీ రిలీజ్ లో మాత్రం అవి రికార్డులు తిరగరాస్తున్నాయి. ఇప్పటికే కలేజా సినిమా రీ రిలీజ్ సినిమాల్లో కొత్త రికార్డులు తిరగరాసింది. 12 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు అతడు వంతు. ఈ సినిమా ఆగస్టు 9న మరోసారి విడుదల కానుంది. 20 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ అతడు టీవీలో వస్తుంది అంటే అలాగే అతుక్కుపోతారు. అలాంటి క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. అంత క్రేజ్ ఉంది కాబట్టి ఆ సినిమాను చాలా రోజుల నుంచి రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. ఇన్నాళ్లకు వాళ్ళ కోరిక తీరింది. ఆగస్టు 9న అతడు సినిమా మరోసారి విడుదల కానుంది. దీనికోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇలా టికెట్స్ ఓపెన్ చేశారో లేదో మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ మీద దండయాత్ర చేశారు. కొత్త సినిమాలకు కూడా లేని విధంగా గంటకు 4,000కు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే అతడు సినిమా దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే మొదటి రోజు ఈజీగా 6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసేలా కనిపిస్తుంది అతడు. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఏ రీ రిలీజ్ సినిమాకు సాధ్యం కాని రికార్డులు అతడు సృష్టించబోతుంది అని అర్థమవుతుంది. కలేజా సినిమా రీ రిలీజ్ బుకింగ్స్ ఒక్క రోజులో 50,000కు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి. అతడు దూకుడు చూస్తుంటే ఆ రికార్డ్ బ్రేక్ అయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు 14న వార్చు, కూలీ వచ్చే వరకు మరో సినిమాలేవీ లేవు కాబట్టి దీన్నే థియేటర్లలో సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఈ దూకుడు చూస్తుంటే మహేష్ బాబు మరోసారి ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. అయినా మన ఆడియన్స్ కూడా బాగా విచిత్రంగా తయారైపోయారు. ఆ రేంజ్ సినిమా అప్పట్లో థియేటర్స్ లో విడుదలైతే దాన్ని అస్సలు పట్టించుకోలేదు. అదే సినిమాను మళ్లీ విడుదల చేస్తే పొలోమంటూ వెళ్లి చూశారు. మొన్న కలేజా సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు అతడు విషయంలోనూ అదే జరుగుతుంది. ఎన్ని వందల సార్లు టీవీలో వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాను థియేటర్లను చూసి ఎంజాయ్ చేయడానికి మహేష్ బాబు అభిమానులు పోటీ పడుతున్నారు. మరి ఈ సినిమా రేపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.